అలాగే వాళ్ళ కార్యక్రమానికి మీతో పాల్పంచుకోవడానికి ఇంకొక విశిష్ట ఆశీర్వదించడానికి వాళ్ళ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినందుకు ఏడు ప్రదీప్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తాం SDHR group of institutions. Thank you very much. All our SDHR eminents, nothing but the students. So please be seated and let's start our program with the AV అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అగ్రగామి సంస్థగా పేరొంది NAAC ఏ సర్టిఫికెట్ సాధించి ఎంతో మంది తల్లిదండ్రుల కలలను నిజం చేస్తూ విద్యార్థులుగా చేర్పించే కృషివనుడు మనసున్న మహారాజు మన DVS చక్రవర్తి రెడ్డి గారు. ఇంటర్ నుంచే క్యాప్జెమిని, అసెన్షియల్, HGS, AGS హెల్త్ మొదలైన వాటిలో ఉద్యోగావకాశాలను కల్పిస్తూ విలువలతో కూడుకున్న విద్యను అందిస్తూ రాష్ట్రంలో SDHR గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నెంబర్ కలికాలంలో మీరు ఎలా ఉన్నారు, మీ అలవాట్లు, మీ బిహేవియర్ పేరెంట్స్ పైన, లెక్చరర్స్ పైన ఏ విధంగా ఉంది ఏది అనే దానిపైన మీకు ఒక 10 పాయింట్స్ చెప్పాలనుకున్నాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏంటంటే మీ హెల్త్ పరంగా చూసుకోండి. ఏం చేస్తున్నారు? డబ్బాలలో దొరికేది, ప్యాకెట్స్లో దొరికేది, అదేవిధంగా సీసాలలో స్టోర్ చేసిందే జంక్ ఫుడ్స్ అన్నీ కూడా మనం బాగా అలవాటు పడిపోయినాం. ఇంట్లో చేసే ఫుడ్కి దూరంగా అయిపోయినారు. కాబట్టి వీటి వల్ల ఎఫెక్ట్ ఏంటంటే చిన్న వయసులోనే డయాబెటీస్, ఊబకాయము, థైరాయిడ్, క్యాన్సర్, బీపీ, షుగర్, గుండెకి సంబంధించిన వ్యాధులు ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న ఏజ్లోనే వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. దానికి మీరు చేయాల్సిన రెమెడీ ఏంటిరా అంటే జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి. మీరే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఫస్ట్ మీరు జంక్ ఫుడ్కి దూరమైనారో అప్పుడు టోటల్ మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీ చుట్టుపక్కల వాళ్ళు కల్చర్ అంతా కూడా బాగుపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ నేను కోరస్ చేయాల్సిన అవసరం లే, సైలెంట్గా కూర్చోండి. నెక్స్ట్ సెకండ్ వన్, చిన్న ఏజ్లోనే తల్లిదండ్రుల పైన
నిర్లక్ష్యం, ఏది చెప్పినా కూడా తిరస్కరించడం, మాకు తెలుసులే, మేము చేస్తాం, ఏది చేసేది మాకు తెలుసులే, ఇవన్నీ కూడా ఓకేనా, తిరస్కరించడము. మ్యారేజ్ పేరెంట్స్ చెప్పినట్టు కాకుండా మా ఇష్టం అనడము, ఓకేనా. లేదంటే వాళ్ళు చెప్పినప్పుడు మ్యారేజ్ వద్దనడము, గాలికి తిరగడము, ఇవన్నీ అలవాటు చేసుకుంటున్నారు. సో దానికి మీరు చేయాల్సిందల్లా తల్లిదండ్రుల పైన, మీ యొక్క కుటుంబ సభ్యుల పైన, బంధువుల పైన ప్రేమ, అనురాగం, గౌరవం ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. అదేవిధంగా రియల్ హోంవర్క్ అంటే ఏంటి? సైలెన్స్. మీరు ఇంట్లో మీ పేరెంట్స్కి హెల్ప్ చేయాలి ప్రతి పనిలో కూడా. నాకు కాలేజీ నన్ను తప్పించుకొని తిరగడము, ఏదైతే వర్క్ ఉండే రోజు అబద్ధం చెప్పి సినిమాలకు వెళ్ళడం, షికారులకు వెళ్ళడం, కాలేజీకి రాకోకుండా, ఇవన్నీ కాకుండా టైం దొరికినప్పుడల్లా కూడా మీరు మీ పేరెంట్స్కి హెల్ప్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, కోపం, అసహనం, ఏది చెప్పినా తిరస్కరించడం, ఒంటరితనాన్ని అలవాటు చేసుకోవడం, ఓకేనా. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ మనకు ఉండేవి కాదా? ఇవన్నీ మీలో ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మీరు ఆప్యాయతగా పలకరించాలి, మీ ఫ్రెండ్స్తో ఈక్వల్గా ఉండాలి, వైవిధ్యాన్ని అంగీకరించాలి, వాళ్ళు ఏం చెప్పినా కూడా తిరస్కరించకుండా అంగీకరించాలి. నెగటివ్ ఎమోషన్స్ని ఆఫ్ చేసుకోవాలి, పాజిటివ్గా థింక్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్, గుడ్డిగా ట్రెండ్ని ఫాలో అవుతారు. సోషల్ మీడియా, అందులో ఏమొస్తుంది ఏంటి అనేది లేకోకుండా ఫాలో అవ్వడం, సొంత ఆలోచన ఉండదు, ఏది చూస్తే అదే కరెక్ట్ అనుకోవడం. దీనికి మీరు చేయాల్సిన రెమెడీ ఏంటంటే ఇంగిత జ్ఞానాన్ని కలిగి ఉండాలా, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీకు తెలియకపోతే మీ కుటుంబ సభ్యుల్ని లేదా లెక్చరర్స్ని అడిగి ఇది ఏ విధంగా చేయాలి ఏంటి అని తెలుసుకొని ఆలోచించిన తర్వాత దాన్ని ఫాలో చేసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొన్ని స్కూల్స్లో ఏంటంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టి వీటికి మీ శక్తిని, సృజనత పాత్ర వేయడం, మూస ధోరణి, ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఏ భాషలోనూ మీరు సరిగ్గా మాట్లాడలేకపోయి బట్లర్ ఇంగ్లీష్ నేర్చుకోవడము, ఇవన్నీ కూడా మాతృభాషకు దూరం అవుతున్నారు. కాబట్టి ఫస్ట్ మీరు మాతృభాషతో మాట్లాడేది నేర్చుకోండి. ఇంగ్లీష్, హిందీ కావాలి ఎప్పుడు ఒక ఎడ్యుకేషన్ మాత్రమే. తెలుగు మర్చిపోయి సగం ఇంగ్లీషు సగం తెలుగులో మాట్లాడి తెలుగును పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. అలా కాకుండా మీ మాతృభాషను మర్చిపోకుండా తెలుగులో మాట్లాడేది అలవాటు చేసుకోండి. నెక్స్ట్ వన్, ఏది కూడా నాకెందుకులే అనుకోవడం, గుంపులో గోవింద, నలుగురిలో నారాయణ, నలుగురు ఎటుపోతే నేను అటుపోతా, ఈ 4 గొర్రెలు ఎటుపోతే నేను కూడా ఒక గొర్రెనే కాబట్టి 5వ నేను గుడికే పోతాను అనేది లేకోకుండా మీకంతటా మీరు ఇది కరెక్టా, ఇది సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అని ఆలోచించి క్లిష్ట పరిస్థితుల్లో ఆ సమస్యని అవాయిడ్ చేసేదానికి చూడాలి. నెక్స్ట్ 7th వన్, మాకు ఈ కారు ఉంది, మేము విదేశీ టూర్ వెళ్ళేసి వచ్చినాము అని కాలేజీలో మిగతా పిల్లలతో వచ్చి గొప్పలు చెప్పుకొని సైలెన్స్, అందులో మిగతా వాళ్ళని ఆ ఆలోచనలు కల్పించి బెట్టింగ్కి అలవాటు పడడము, తల్లిదండ్రుల పైన బెదిరించి డబ్బులు తీసుకొని నేను కూడా ఈ విధంగా పోవాలి, టూర్ వెళ్ళాలి,
ఆ కార్లో షికార్కి వెళ్ళాలి, మా ఫ్రెండ్ అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా ఈ ఏజ్లో మీరు చేసే తప్పులు. సో దయచేసి పేరెంట్స్ని ఏ రకంగా కూడా ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పెట్టకుండా మీకున్న దాంట్లో సర్దుకొని మీరు సంపాదించినప్పుడు మాత్రమే అటువంటి డాబుకి ఆడంబరాలకు వెళ్ళండి. కానీ మీరు సంపాదించుకోకుండా పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి ఇలాంటి ఆలోచనలు మాత్రం దయచేసి ఎవరు కూడా పెట్టుకోవద్దండి. నెక్స్ట్ వన్, బట్టి చదువులు. మనం చేసేదల్లా అదే అనుకుంటా, ఏది చెప్పినా అప్పటికప్పుడు రాసేస్తారు. ఓ 10 నిమిషాలు టైం ఏంటి సార్ చెప్పేస్తాను అంతే, తర్వాత ఎగ్జామ్ పెట్టినప్పుడు ఉండదు. మొన్న చెప్పావు కదరా అంటే గుర్తు రావట్లేదు. కాబట్టి ఏంటంటే మీకు చెప్పేదల్లా బట్టి చదువులు పక్కకు పెట్టి కాన్సెప్ట్ నేర్చుకోండి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా మీకు గుర్తుండిపోతుంది. సో దయచేసి మీరంతా బట్టి చదువుల్ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా తోటి విద్యార్థులతో తగువులు పెట్టుకుంటా అంటారు. ఏ రారా బయట రా చూస్తున్నాం, నన్ను ఇట్లా అన్నావు కదా, నువ్వు బయటికి రా, నువ్వంటే ఏందో చూస్తాను, అది ఇది కూడా తగువులు పెట్టుకుంటా అంటారు. సో అలాంటి విషయాల్లో తగువులు లేకుండా జాగ్రత్తగా మిగతా వాళ్ళతో కూడా నలుగురితో ఆప్యాయతగా పలకరించుకోవాలి. నెక్స్ట్ చాటింగ్. మీరు చేసేది ఏంటంటే ఎవడో ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో పరిచయం అయింటాడు, ఎవడో తెలీదు, వాళ్ళతో చాట్ చేస్తారు, ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తారు. అర్థమైందా? అది ఎంత తీవ్రంగా ఉందంటే సోషల్ మీడియా అధ్వాన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా చాటింగ్లు, టీనేజ్ ప్రేమలు, వివాహ పూర్విక లైంగిక సంబంధాలు, ఇవన్నీ రేపు మ్యారేజ్ అయినాక మీ రియాలిటీ లైఫ్ పైన ఎఫెక్ట్ పడతాయి. గమ్ము కొనకుండా నేను స్కూల్లో ఉండేటప్పుడు ఒక అబ్బాయితో పరిచయం ఉండేది, లేకపోతే కాలేజీలో ఉండేటప్పుడు ఒక అమ్మాయితో పరిచయం ఉండేది, ఇలాంటి విషయాలు మ్యారేజ్ అయినాక డిస్కస్ చేసుకొని చాలా మంది విడిపోయినారు ఆఫ్టర్ మ్యారేజ్. సో ఇలాంటివి పెట్టుకోవడాలు వద్దు, తర్వాత వాళ్ళకి చెప్పడాలు విడిపోవడాలు కూడా ఇవన్నీ చేయకుండా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ అదే చెప్తాను, చేతిలో మొబైల్, చెప్పేది వినుకోకుండా మొబైల్ ఫోన్ పెట్టుకొని, ల్యాప్టాప్స్ పెట్టుకొని, ట్యాబ్స్ పెట్టుకొని వాటి అడిక్ట్ అవ్వడం. ఎందుకు చెప్తున్నారు అనేది ఉండదు. ఇంట్లో పేరెంట్స్ చెప్తా ఉంటారు, లేదా ఒక మీటింగ్ హాల్కి వెళ్తే మీటింగ్ జరుగుతూ ఉంటుంది, ఏం చెప్తున్నారు ఏంటి అనేది ఉండదు మనకి. చేతిలో మొబైల్ ఉందా అంతే, పక్కన ఏం జరిగినా కూడా వాడికి ఇంక వినబడు, ఎదురుగా ఏమొచ్చినా ఏ లారీ వచ్చినా కూడా వాడికి కనబడు. చేతిలో ఫోన్ ఉంటుంది, వాడు అట్లే పోతా ఉంటాడు, ఫోన్తో పాటే పోతాడు తర్వాత. ఓకేనా? తర్వాత నీలి చిత్రాలు చూడడం, ఒంటరిగా కూర్చోవడం, ఒంటరితనానికి అలవాటు పడడం, ఇవన్నీ మీ రియల్ లైఫ్లో చాలా ఎఫెక్ట్ పడి చదువు పైన కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. సో వేటికి కూడా అలవాటు పడుకోకుండా కేర్ఫుల్గా ఉంది, జాగ్రత్తగా చదువు పైన కాన్సన్ట్రేషన్ చేస్తాడని ఈ 10 పాయింట్స్తో ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ. పూజ్యులు అయినటువంటి ముఖ్య అతిథులుగా వస్తున్నటువంటి మన ప్రదీప్ సార్ గారికి, అదేవిధంగా మన ఆర్ఐఓ సార్, అంటే టోటల్గా తిరుపతి డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డ్ హెడ్ ఆఫ్ ది పర్సన్ ఆర్ఐఓ సార్ గారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళు రావడానికి కొంత సమయం ఆలస్యం అవుతుంది కాబట్టి వాళ్ళు రాకముందుగానే నా యొక్క విజ్ఞప్తిని తెలియజేస్తున్నా. అదేవిధంగా కళాశాల
చైర్పర్సన్ గారైనటువంటి మన చక్రవర్తి రెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను. వాళ్ళు రాలేదు కాబట్టి కొంత సమయం మనకున్న టైంలో మనం ప్రధానంగా మీకు అందరికీ తెలిసిందే, మనం ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్లో ఉంటున్నాం. ఈ ఫేర్వెల్ డే సెలబ్రేషన్ చేసుకునే ముందు కాలేజీ తరఫున మీకందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేడు సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించిన రోజు. నాకు తెలిసి జాతీయ నాయకుల్లో బాగా నచ్చినటువంటి వాళ్ళలో ఇద్దరే నాయకులు, ఒకరు సుభాష్ చంద్రబోస్, రెండో పర్సన్ భగత్ సింగ్. వీళ్ళిద్దరిని నేను అమితంగా అభిమానిస్తాను. సరే, అదేవిధంగా మీకు ఒక 3 విషయాలు చెప్పి నేను ఈ ప్రసంగాన్ని ముగించాలనుకుంటున్నాను. ఒకటి తండ్రి ప్రేమ, రెండవది తల్లి ప్రేమ, మూడవది మీ యొక్క ఇన్స్పిరేషన్స్, మీ ప్రేరణ. ఈ 3 విషయాలు చెప్పి నేను ఈ ప్రసంగాన్ని ముగించాలనుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, మీరు కరెక్ట్గా సమాధానం ఇస్తే ఎంతమంది ఇస్తారో ఒకసారి ఆలోచిద్దాం. తండ్రి గొప్ప, తల్లి గొప్ప? తండ్రి తండ్రి సరే, నేను చెప్తున్నా తల్లి అంటున్నా. తల్లిని వచ్చేసండి. సరే, మీరైతే తల్లిదండ్రులు ఇద్దరికి సపోర్ట్ చేశారు నా ఉద్దేశం. నేనైతే తల్లిదండ్రులకు ఇద్దరికి సపోర్ట్ చేశాను. ఏమైనా చేంజ్ ఉందా? సరే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. నా నిజ జీవితంలో నాకు రియల్ స్టోరీ ఉంది. ఆ రియల్ స్టోరీలో మా ఫ్రెండ్ ఒకరు ఉండేవాడు. ఆ ఫ్రెండ్ స్టేట్ ఎంప్లాయ్, వ్యవసాయం చేసుకున్నటువంటి ఒక తండ్రి 2 కొడుకులను ఇతర రాష్ట్రాల్లో చదివిపిస్తూ తాను చనిపోవడానికి సిద్ధమైనటువంటి ఒక నిజ జీవిత ఘట్టం నా కళ్ళారా చూశాను. తండ్రి ప్రేమను ఆ రోజే నేను గుర్తించాను. 2 సార్లు వ్యవసాయం చేస్తూ 2 సార్లు పాము కొరికి ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయిన తన కుమారులకు, సొంత కుమారులకు నాకు పాము కొరికింది, ప్రాణహాని ఉంది అని చెప్పకుండా దాచిపెట్టి కష్టపడినటువంటి డబ్బుని, వ్యవసాయంలో వచ్చినటువంటి డబ్బుని తన పుత్రులకు ఇచ్చి ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ఉన్నత పదవులకు ఇప్పించి ఒక 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వ ఉద్యోగులుగా అందించినటువంటి ఒక నిరుపేద తండ్రి యొక్క జీవిత గాథ. ఎలా అని నేను చెప్తున్నాను చూడండి. 2 సార్లు ప్రాణానికి పోయిన తండ్రికి చెప్పల. అయితే అలాంటి వ్యక్తి చివరిగా తన కొడుకుల వల్లనే మరణించాడు. ఎందుకంటున్నానంటే ప్రతి తండ్రి ఆశించేది ఏం తెలుసా? తన జీవితాంతం కష్టపడి తన జీవితంలో చివరి క్షణం వరకు కూడా తన పుత్రులు గొప్పగా ఉండాలి అని ఆలోచించేటువంటి వ్యక్తులు ఎవరంటే తల్లిదండ్రి మాత్రమే. అలాంటి వ్యక్తి తాను వాళ్ళిద్దరికి రాష్ట్ర ప్రభుత్వంలో ఒకరికి ఉద్యోగాన్ని తెప్పించేదానికి కష్టపడ్డవాడు తండ్రి, ఇంకొకరికి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాన్ని తెప్పించాడు. కానీ ఏ ఇద్దరు కూడా తండ్రికి విలువనివ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటున్నాను చెప్పండి. చూడండి, మొట్టమొదటి శాలరీ నేను తీసుకొచ్చాను నాన్న, మీ చేతిలో నాకు ఆశీర్వదించి ఇవ్వండి అని ఒక మాట కూడా
ఒక తండ్రికి ఒక్కరు కూడా మాట ఇవ్వలేదు. అతను చివరి నిమిషంలో చనిపోతూ కూడా తన పిల్లల కోసము ఎంత బాధపడ్డాడో ప్రత్యక్ష సాక్ష్యాన్ని సార్ చివరి నేనే మాట్లాడాల్సిందే. ప్రత్యక్ష సాక్ష్యాన్ని నేను. అలాంటిది ఒక తండ్రి అనేటువంటి వాడు తన బాధను ఇతరులకు చెప్పక, ఇంట్లో వాళ్ళకి చెప్పక, పుత్రులకి చెప్పక వాళ్ళ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి తాను చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు తన పుత్రుల కోసం. ఒకసారి మీలో ఎవరైనా సరే, తల్లిదండ్రులను ఎవరైనా సరే దగ్గరికి చేర్చి నెలలో ఒకసారి, వారంలో ఒకసారైనా సరే, నాన్న నీకేమైనా అడిగితే చెప్పండి, నేనున్నాను, నేను తీరుస్తాను నీ కోరికలను, నేను చేస్తాను నీ యొక్క మాటలను, నేను నీకు ఆదరణగా ఉంటానని ఏ ఒక్క వ్యక్తి అయినా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, ఒక్కసారన్నా మీ తల్లిని కానీ తండ్రిని కానీ జార తీసి నెలలో ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం, ఒక సెకండ్ మీరు ఎవరైనా మీ తల్లిని కానీ తండ్రిని కానీ నీకు ఏ బాధమ్మా నేనున్నాను కదా అని ఓదార్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకసారి చేయొద్దండి. డాక్టర్లుగా ఇవాళ ఐటీ ప్రొఫెషనల్ గా స్థిరపడ్డారంటే కారణం మన డివిఎస్ సెక్రటరీ గారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అండ్ వి రిక్వెస్ట్ our students to please hand over the bouquet welcoming our DVS Secretary garu, the chairman of SDH group of institutions. Thank you very much sir. And our dedication in our regional Tirupati district. Thank you very much for coming today sir as a guest. Thank you sir. Thank you all. And also ప్రదీప్ గారు, కే అంటే కష్టపడితే, వి అంటే విక్టరీ, సాధ్యం అని ఇనిషియల్ లోనే పెట్టుకున్న వ్యక్తి మన కేవీ ప్రదీప్ గారి వాళ్ళు మన ముందుకు వచ్చారు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటే డౌన్ టు ఎర్త్ అని మనం వింటుంటాం కదా, దానికి నిదర్శన రూపం ఆయన. ఇవాళ ఆయన కుమారుడి బర్త్డే. ఆయన కుమారుడి బర్త్డే రోజు కూడా మిమ్మల్ని అందరినీ, మనల్ని ఆశీర్వదించడానికి, మోటివేట్ చేయడానికి, మనతో సమయాన్ని పంచుకోవడానికి ఇక్కడికి విచ్చేశారు కాబట్టి మనందరం ఒక్కసారి గట్టిగా సార్ని అభినందించాల్సిందే. ఆల్సో మీరు అంటారు కదా అంతేగా అంతే కాదు, అంతే నెవర్. ఇప్పటికి మన ప్రమాణం చేశారంటే ఆ విషయం అంతేగా అని చెప్పేంత సులువు కానే కాదు. సో అటువంటి ప్రదీప్ గారి చరిత్రలో, ఆయన ప్రయాణంలో, జీవన ప్రయాణంలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా ఆయన అధిగమిస్తూ ఇవాళ వేల మందికి మోటివేషనల్ ట్రైనర్ గా ఉంటూ వాళ్ళ భవిష్యత్తు బాట వేస్తున్న మన కేవీ ప్రదీప్ గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నా మన కళాశాల తరఫున. సులువు కాదు, ఓపిక పట్టండి. ఆయన మాట్లాడటం మొదలు పెడితే మీరు అంతేగా అన్నంత సులువు కాదు. చూస్తాం. ఇవాళకి ఇచ్చేసిన మన కేవీ ప్రదీప్ గారికి మరొకసారి ఆహ్వానం తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ద ఎమినెంట్ పర్సనాలిటీస్ who have presented on the dais. So on everybody, we would like to thank and cordially welcome everybody for our annual day celebrations today. So without any further ado, I would like to take this moment forward. Yo
విశేషమైనది. సో జ్యోతులు నిండుగా ఉండాలని అందరూ ఇవాళ ఆనందంగా మన ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ Feeling sad that we will leave our college now. So apart from English, I would like to share my feelings in Telugu only. So నేను ఇవాళ ఇక్కడ మీకు అందరికీ తెలిసినట్టుగా మన యాన్యువల్ డే సెలబ్రేషన్ అండ్ ఫేర్వెల్ డే సెలబ్రేషన్ రెండు కూడా. సో అదే టైంలో కొంచెం బాధ కూడా ఉంది, ఎందుకంటే ఈ క్యాంపస్ని వదిలి వెళ్ళిపోతాం కాబట్టి. సో ఎస్పెషల్లీ ఫర్ ద సెకండ్ ఇయర్స్ దిస్ ఈస్ ద లాస్ట్ ఫేర్వెల్ యాక్చువల్లీ. సో ఈ కాలేజ్ గురించి చెప్పాలి అంటే ఎస్పెషల్లీ అబౌట్ అవర్ చైర్మన్ సార్ హూ హ్యాస్ బీన్ ద రోల్ మోడల్ టు ఎవ్రీవన్. సో అతి తక్కువ ఫీజెస్తో మనకు చాలా ఎక్కువ విద్యను అందించారు. ఎడ్యుకేషన్తో పాటు ఆల్ ద అడిషనల్ కోర్సెస్ విచ్ వీ హ్యావ్ లర్న్, ద కమ్యూనికేషన్, అథమెటిక్ అండ్ రీజనింగ్, అదర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఇవాళ మనం ఒక సర్టిఫైడ్ స్టూడెంట్గా, ఒక డిగ్నిఫైడ్ స్టూడెంట్స్గా ఈ క్యాంపస్ నుంచి బయట వెళ్తున్నాము అని అంటే సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టాఫ్ అండ్ ద టీచర్స్ హూ హ్యావ్ ఎంకరేజ్డ్ us to be here today. సో ఎస్పెషల్లీ అందరు టీచర్స్తో పాటు నేను మా కామర్స్ టీచర్ ఎవ్రీవన్. సో ప్రతి ఒక్క టీచర్స్, ఈవెన్ సైన్స్ స్ట్రీమ్ టీచర్స్ కూడా, వాళ్ళు కూడా మాకు అలానే లైక్ ఆల్ ద స్టూడెంట్స్ దే హ్యావ్ ఎంకరేజ్డ్ us in every stage. సో అలానే ప్రతి ఒక్క టీచర్, ప్రిన్సిపల్ అండ్ ద కాలేజ్ చాలా మెమరీస్ ఇచ్చాయి. సో స్టార్టింగ్ మనకందరికీ తెలిసినట్టుగా స్టార్టింగ్ ఈ కాలేజ్కి వచ్చినప్పుడు మ్యాక్సిమం కొందరికి పరిచయాలు ఉంటాయి, కొందరు ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఒకేగా జాయిన్ అయ్యారు. సో కొంతమంది ఏంటంటే సో ఎవరు పరిచయాలు లేరు. సో సడన్గా వచ్చాం, ఏదో అడ్మిషన్స్ తీసేసుకున్నాం, జాయిన్ అయిపోయాం, అనుకున్నాం కాలేజ్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, వాట్ అబౌట్ స్టడీస్, సో ఎలా ఏంటి కరికులమ్స్ ఏముంటాయి, అదర్ యాక్టివిటీస్ ఏముంటాయి, అడిషనల్స్ ఏముంటాయి అన్నీ అని చాలా టెన్షన్ పడ్డాం. కానీ అప్పుడు అనుకోలేదు దట్ ఐ హ్యావ్ బీన్ టేకన్ అడ్మిషన్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ టుడే. సో ఇంకా మనకు తెలిసినట్టుగా వచ్చి జాయిన్ అయిన తర్వాత మెమరీస్ అయితే చాలా ఉన్నాయి, చాలా ఫైట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరితో, చాలా అలానే మెమరీ అవ్వాలని కోరుకుంటున్నాము. సో ఐ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సో ఆ వ్యక్తి ఎవరైతే మనందరి వెనక ఉండి నడిపిస్తున్నారో ద చైర్మన్ శ్రీ డివిఎస్ చక్రవర్తి రెడ్డి గారు, అహర్నిశలు కాలేజ్లోనే ఉంటూ పిల్లల అభివృద్ధి, పిల్లల యొక్క అభ్యున్నతే తన ధ్యేయంగా ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఇంటర్మీడియట్ పిల్లలు ఇందాక మిస్ వెన్నెల అన్నట్టు డిగ్రీ కాలేజ్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం ఎటువంటి ప్రామిసెస్ ఉన్నాయో మీకు తెలుసా? మీ పేరెంట్స్కి మన ఎస్డిహెచ్ఆర్ కాలేజ్లో జాయిన్ చేయడానికి ఉన్న ఏకైక థాట్ ఏంటంటే మేము జస్ట్ పిల్లల్ని జాయిన్ చేస్తే పిల్లల్ని ఉద్యోగస్తులుగా బయటకు పంపించే ఏకైక సంస్థ మన ఎస్డిహెచ్ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అన్ని కాలేజెస్ సర్టిఫికేట్స్ బయటకు పంపుతారేమో కానీ మన కాలేజ్లో ఆఫర్ లెటర్తో పాటు సర్టిఫికేట్స్ తీసుకొని బయటకు వెళ్ళే ఏకైక సంస్థ మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మన ఎస్డిహెచ్ఆర్ సంస్థ ఆ విషయంలో గేదెలే అంటున్నారు మన. Thank you very much sir for bringing glory in the futures of our students. సో వాళ్ళందరూ ఇవాళ ఎంతో మంచి అభ్యున్నత స్థాయిలో ఉన్నారంటే దానికి ఖచ్చితంగా మీరే కారణం సార్. ఇలాంటి ఎంతో మంది విద్యార్థులు ఇంకా ఎంతో ఎత్తులకు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. అలాగే మేము రిక్వెస్ట్ పెంచలే సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ ఫర్ ఫ్యూ వర్డ్స్. పెంచలే సార్ వేర్ వై యువర్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ మహతి కళాక్షేత్రంలో మన ఎస్డిహెచ్ఆర్ జూనియర్ కళాశాలకు సంబంధించిన యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఇలా ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంలు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇంటర్కి అయినా డిగ్రీకి అయినా ఏర్పాటు చేసిన మన కళాశాల చైర్మన్ డివిఎస్ చక్రవర్తి రెడ్డి సార్ గారికి మనం రెండు చేతులు ఎత్తి నమస్కరించుకోవాలి ముందుగా. ఎందుకంటే అందరికీ ఈ భాగ్యం దొరకదు. ఈ కళాక్షేత్రంలో మహతి ఆడిటోరియంలో మీరు కానీ గమనిస్తే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంటుంది, అంటే దేవునికి దగ్గరగా. తర్వాత మన కళాశాల గురించి చెప్పాలంటే ప్రతి స్టూడెంట్ కూడా గమనించాలి. మీరు ఇంకో 100 మందికి మన కాలేజీలో జరిగే
బెస్ట్ ప్రోగ్రామింగ్ ఏమున్నాయో. అసలు ఇంటర్మీడియట్ కి ఎక్కడా కూడా ఓన్లీ సబ్జెక్ట్స్ లేకపోతే ఎంసెట్ కోచింగ్ ఇంకేమైనా నీట్ కోచింగ్ ఉంటే ఉంటుంది, కానీ మన ఎస్డిహెచ్ఆర్ కళాశాలలో ఇక్కడ నాకు తెలిసి రాయలసీమలో స్పోకెన్ ఇంగ్లీష్ కానీ కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ క్లాస్ కానీ మీ స్కిల్ ని డెవలప్ చేయడానికి ప్రతి పిల్లవాడిని ఆయన అందరికన్నా ముందు కాలేజీకి వచ్చేసి ఏం కావాలి ఒక తండ్రి తల్లిలాగా ప్రతి ఒక్కరికి అన్ని దగ్గర చూసుకొని అలాంటి గొప్ప గొప్ప ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టిన వారు మన డివిఎస్ సెక్రటరీ గారు, మన కరెస్పాండెంట్ సార్. తర్వాత ఇది మాత్రమే కాదు, మీరు ఈరోజు అందరూ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంటర్, డిగ్రీ, పీజీ మన కళాశాల నుంచి మన ఆంధ్ర కాదు, లేకపోతే ఇంకా తెలంగాణ కాదు, కర్ణాటక కాదు, ఈ రాష్ట్రాలు కాకుండా దేశాల అవతల వెళ్ళి కూడా ఎంతో మంది యుఎస్ వెళ్ళి కూడా జాబ్ చేసేవాళ్ళు. అది మన కాలేజీలో ప్లేస్మెంట్ ఏర్పాటు చేసి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడే ప్లేస్మెంట్స్. వేరే కాలేజెస్ లో అయితే దాదాపు ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కి మినిమం కొన్ని థౌజండ్స్ అరేంజ్ చేస్తారు. బట్ మన దగ్గర సింగిల్ ఎంపీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి విద్యార్థి నా బిడ్డతో సమానం అని చెప్పి ఒక తండ్రి లాగా చాలా చక్కగా మీకు కావాల్సినట్టు మీరు అడక్కనే ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనకు కనిపించే దైవంతో సమానమైన మన చైర్మన్ డివిఎస్ సెక్రటరీ గారు. తర్వాత మీరు గమనించాల్సింది, మీరు ఇంటర్ కంప్లీట్ చేస్తే డిగ్రీలో ప్రతిదీ కూడా ఈ కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ మాత్రమే కాదు, మీరు ఒకవేళ గ్రూప్ సైడ్ వెళ్ళాలంటే కూడా జీకే క్లాస్ కూడా మీకు ఫ్రీగా కోచింగ్ ఉంటుంది. అంటే అవర్స్తో పాటు కాలేజ్ అవర్స్తో పాటు ఇది కూడా ఒక సబ్జెక్ట్ గా ఉండాలని చెప్పి ప్రతి స్టూడెంట్ కూడా సొసైటీ గురించి వాళ్ళు నాలెడ్జబుల్ అవ్వాలని మన చక్కటి బోధించే ప్రతి టీచర్, లెక్చరర్ వాళ్ళు బాగుంటేనే మన కుటుంబ సభ్యులందరూ బాగుంటేనే మనం బాగుంటామనే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు ఈ సంస్థను స్థాపించిన ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే మన డివిఎస్ సెక్రటరీ గారిని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. నేను కూడా దాదాపు 16 సంవత్సరాలు ఉంటున్నాను ఈ కాలేజీలో. దాదాపు ఎంతో మంది, ఇది మాత్రమే కాదు, కాలేజ్ మాత్రమే కాదు, బయట ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేద విద్యార్థులు కావచ్చు, ఆర్ఫన్ హోమ్స్ కావచ్చు, వాళ్ళకి బెడ్షీట్ కావాలన్నా, మెడిసిన్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా వాళ్ళని అడిగి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అనేది చేస్తారు. ఇది మాత్రమే కాదు, మన కళాశాలలో ఎవరైనా పేరెంట్స్ ఇబ్బంది పడి ఫీజు 2 రోజులు లేట్ అయిందనో, లేకపోతే పేరెంట్స్ లేని వాళ్ళు సార్కి వస్తే సార్ ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎంతో మంది స్టూడెంట్స్ కి నేను కడతాను చదువుకొని అంటారు. అలా చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్డిహెచ్ఆర్ అంటే ఒక సంస్థ కాదు, ఇది ఒక వ్యవస్థ అని చెప్పి మీరు గమనించాలి. మరొకసారి ఈ కళాశాలలో చేరి ఈ కళాశాల ఇంత బాగా చదువుకొని ఉన్నత చదువులకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మన దగ్గరే మీకు కావాల్సిన కోర్సెస్ అన్ని కూడా మళ్ళీ డిగ్రీ ప్రమోట్ గా ఉన్నాయి. సో అన్నింటినీ కూడా యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి ముందుగా మేనేజ్మెంట్ తరఫున, మన కళాశాల తరఫున మీ పేరెంట్స్ కి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కళాశాల చైర్మన్ అయినటువంటి శ్రీ డివిఎస్ సెక్రటరీ గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన కళాశాల వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి మన అతిథులు ఆర్ఐఓ ప్రభాకర్ రెడ్డి గారు, మరి సినిమా ఆర్టిస్ట్ మరియు మోటివేషన్ ప్రదీప్ గారు, విద్యార్థులందరికీ, మన స్టాఫ్కి, నాటికి స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఏమా ఇంకా ఇంటర్ అయిపోయింది, ఏంటి నెక్స్ట్ అనే ఆలోచనలో ఉంటారు. ఓకే, చెప్పేది నేను పూర్తిగానే ప్రతి దాంట్లో డిగ్రీ కావచ్చు, ఇంకోటి ఏది కావచ్చు, ఏ విధంగా ఉంది. ఈరోజు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. మీరు బయట అడుగు పెడితే కాంపిటీషన్ ఆ విధంగా ఉంది. దానికి మీరు స్కిల్స్ కావాలి. ఈరోజు డిగ్రీలు కాదు చేతికి వచ్చేది, చేతికి డిగ్రీలు వస్తే ఉపయోగం లేదు. మన మైండ్లో స్కిల్స్ కావాలి. మనకు స్కిల్స్ కావాలంటే ఆ స్కిల్స్ మనం ఈ డిగ్రీ చదివేటప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయి స్కిల్స్ మనకుంటే
ఎన్ని కోట్లని సంపాదించుకోవచ్చు, లక్షల నుంచి కోట్లకు వెళ్ళిపోవచ్చు మనం. ఆ అవకాశం ఈరోజు ప్రపంచంలో ఉంది. అలాంటి అవకాశం కావాలంటే కంపల్సరీగా మనం ఎంత ప్రాధాన్యత రేపు ఇచ్చే మనం చేరిన ఆ డిగ్రీ కోర్సు ఇస్తామో అంతే ప్రాధాన్యత ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ కోర్సులకి ఇవ్వాలి. మనకి స్కిల్ అంటే సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ ఉంటాయి, మీకు అథమెటిక్ రీజనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి, జీకే ప్రతి ఒక్కటి మీరు ఎంత దీంట్లో ఉన్న స్కిల్స్లో కూడా అంత నాలెడ్జ్ మీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. అప్పుడే మీరు 3 ఇయర్స్, ఈరోజు ఒకప్పుడు 3 ఇయర్స్లో డిగ్రీలో 3rd 6th సెమిస్టర్లో జాబ్స్ వచ్చేవి ఈ కంపెనీలన్నీ కూడా. ఫస్ట్ మనం 2012లో స్టార్ట్ చేసిన డిగ్రీ కాలేజీ 15లో ఫస్ట్ బ్యాచ్ పోయినామా. ఫస్ట్ బ్యాచ్ పోయినప్పుడు అది అప్పటికి స్కిల్ డెవలప్మెంట్ లేదు, ఏమీ లేవు. 2 అమ్మాయిలు TCSలో సెలెక్ట్ అయ్యారు ఫస్ట్ టైం. వాళ్ళ ఇన్స్పిరేషన్తో తర్వాత సంవత్సరం నేను అనుకున్నా, ఆ ఇద్దరిని చూసిన తర్వాత ఫస్ట్ టైం అనుకున్నానంటే వీళ్ళిద్దరు అయ్యారు, ఇంకా అందరినీ కూడా మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో మన కాలేజీకి స్పెషల్ టైం టేబుల్ ఒకటి తయారు చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఆటోమేటిక్ రీజనింగ్, జీకే, దాంతోపాటు మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. డిగ్రీ కళాశాల మీకు కూడా పెట్టింటాం, మల్లారెడ్డి అని చూసింటారు కదా. ఇప్పుడు మీకు డిగ్రీకి అయితే చాలా వచ్చినాడు కదా, మీకు ఎగ్జామ్ ఎవరైనా కానీ మోటివేషన్ ఎందుకు ఇస్తున్నామంటే మీరు ఒక ఇంటర్ నుంచి డిగ్రీకి వచ్చిన తర్వాత మీరు ఆలోచనలు ఉంటుంది, రకరకాల ఆలోచనలు ఉంటాయి. అవన్నీ కాకుండా మంచి దారిలో సన్మార్గంలో పోయి మీ గోల్ ఎలా రీచ్ చేయాలని, ఎలా రీచ్ కావాలనే ఉద్దేశంతో మోటివేషన్ క్లాసులు ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్కటి మీకు సద్వినియోగం అయ్యేది. ఏది నెగ్లెక్ట్ చేయకుండా ఈరోజు 2 సంవత్సరాలు డిగ్రీ అయిపోతారు, 3 సంవత్సరాలు డిగ్రీ కావాలి, 3 కాదు 2 సంవత్సరాలు అయిపోతానే 5th సెమిస్టర్లోనే జాబ్స్కి వెళ్ళిపోతాను మన పిల్లలు. 5వ సెమిస్టర్లోనే కంపెనీలు అన్నీ వచ్చి సెలెక్ట్ చేసుకుంటున్నాయి. ఇంకా 6th సెమిస్టర్ ఏముంది, వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉంది. డిగ్రీ చెప్తున్నాను ఇంట్లో అంటే 2.5 సంవత్సరానికే మీకు ఉద్యోగం వస్తుంది. అది 20,000 రూపాయలు కావచ్చు, 30,000 రూపాయలు కావచ్చు, ₹1,00,000 కావచ్చు నెలకి. ఈ జాబ్స్లోకి వెళ్తే ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుందంటే మనం ఎప్పుడు ఇక్కడిక్కడే ఉంటాం. మనం చెన్నైలో, బెంగళూరు, హైదరాబాద్లో వెళ్తాం. ఈ కంపెనీ వచ్చిన తర్వాత నేను చూశాను ఆ ఫోటోలు. వాళ్ళు మన పిల్లలు జాబ్స్ వచ్చిన తర్వాత ఎవరు ఇప్పుడు 5th సెమిస్టర్ చదివే పిల్లలు, అయిపోయిన పిల్లలు ఆ ఫోటోలు చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఆ కంపెనీ దగ్గర గూగుల్ కంపెనీ దగ్గర, ఫస్ట్ సోర్స్ దగ్గర, గ్లోబల్ లాజిక్స్, ఇవన్నీ అసలు లోట్ వచ్చి ఏ ఉన్నాయి చాలా కంపెనీలు. 150 కంపెనీలతో మనం టైప్ ఉన్నాం. 150 కంపెనీలు ప్రతి ఏ కంపెనీ ఎవరు ఇష్టపడితే వాళ్ళు తీసుకోవచ్చు. నా కాన్సెప్ట్ ఏంటంటే కాలేజీకి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి జాబ్ తీసుకొని వెళ్ళాలనే ఆలోచన. ఈ ఆలోచన నాకు ఎందుకు ఇప్పుడు రాలే. ఎప్పుడైతే ఆ ఇద్దరు స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారో ఎంత హ్యాపీగా ఈరోజు వాళ్ళు ఫ్లైట్లలో తిరుగుతున్నారు, కింద నుంచి ఫ్లైట్ చూసేవాళ్ళు ఫ్లైట్లలో తిరుగుతున్నారు, లక్షల జీతాలు అవుతున్నాయి. సో ఆ లెవెల్కు మిమ్మల్ని అందరినీ తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఎంత ఖర్చైనా పర్వాలేదు, యూనివర్సిటీ ఇచ్చేది ఏముంటుంది, మీకు కొన్ని సబ్జెక్ట్ ఇస్తుంది. ఈ సబ్జెక్ట్ ప్రకారం మీరు పాఠాలు చేయించండి పిల్లలతో. నేనేం చేశాను, మన కళాశాలలో స్పెషల్ సబ్జెక్ట్స్ పెట్టించాం, ఇవన్నీ స్కిల్స్ సంబంధంగా. దీనివల్ల ఎక్కడా లేని విధంగా మన పిల్లలు ఆల్రెడీ సెలెక్ట్ అవుతున్నారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉంటుంది, మీ తల్లిదండ్రులకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఇదంతా ఎవరికి వస్తుంది, ఎవరికి ఉద్యోగం వస్తుంది. తల్లిదండ్రులు మోసం చేయొద్దు, కళాశాలను మోసం చేయొద్దు. మీరు కరెక్ట్గా ఈ 2.5 సంవత్సరంలో డిగ్రీలో కాలేజీకి వస్తే డెఫినెట్గా 100% మీరు 5th సెమిస్టర్లోనే జాబ్ చేసుకొని మీ లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. కష్టపడేది 2 ఏళ్ళు, అనుభవించేది జీవితాంతం. సో మీ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉంటారు, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంతో ఆశతో పంపిస్తారు. ప్రతి ఒక్క పేరెంట్ కూడా మా అబ్బాయి వాళ్ళ స్తోమత తగ్గట్టు కార్పొరేట్ కాలేజీల్లోనూ అవన్నీ చేసి అవన్నీ కాకుండా మీకేం చేస్తారు, నాకు తెలుసు మీ పేరెంట్స్ మీ అందరూ కూడా మీ ఆలోచన ఏంటంటే మా బాబు మా అబ్బాయి జాబ్ చేసుకోవాలి, మా బాబు జాబ్ కావాలి. దీన్ని కళలు చేయాలని, మీ తల్లిదండ్రులు కళలు సాకారం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఆలోచన మీ తల్లిదండ్రులు కూడా చూస్తాను. నేను పేరెంట్స్ని చూసినప్పుడు కూడా అనిపిస్తుంది వాళ్ళు సక్సెస్ అయితే ఎంత సంతోషపడుతున్నారు, మా ఫెయిల్ అయితే ఎంత బాధపడుతున్నారు. ఇది నేను 94లో రాయచోట్లో చూశాను. రాయచోట్లో మనం 94లో డిగ్రీ కాలేజ్ పెట్టినాం. అప్పుడే ఆలోచించింది. నా వయసు 26-27 సంవత్సరాలు.
ఆ టైంలోనే నాకు ఆలోచన వచ్చింది. ఎప్పుడు కూడా మనం పిల్లలకి ఎక్కడా కూడా మనం తప్పకుండా పేరెంట్స్ అంతా హ్యాపీగా చేయాలి. సో ఇప్పుడు ఈ కాంపిటీషన్ యుగంలో నేను చెప్తున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇవన్నీ వచ్చినాయి. మీరు ఒకటే పెట్టుకోవద్దు, ఒక్కదానికి వెళ్ళిన తర్వాత అంతకుమించి అప్డేట్ అవుతూ ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, ఎలాన్ మస్క్ 1977లో ఎలాన్ మస్క్ చూసినా స్పేస్ ఎక్స్ ఉంది కదా, శాటిలైట్స్. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, యూట్యూబ్లో చూసుకోండి. ఆయన 1977లో స్టార్ట్ చేశాడు ఐఫోన్. అందరి దగ్గర ఉంటే ఐఫోన్, ఈ మధ్య ప్రతి ఒక్కరి దగ్గర ఏ 5 నుంచో స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు ఐఫోన్ 16 ఉందా, ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఆయనంతా ఆయన అప్డేట్ అవుతున్నాడు. ఆయనకు వేరే కాంపిటీషన్ లేదు, వాళ్ళంతా వాళ్ళే అప్డేట్ అవుతున్నారు. ఆయన కంపెనీకి ఆయనే పోటీ. అలాంటి తత్వం, అలాంటి పద్ధతులు అది మీరంతా అలవర్చుకుంటే జీవితంలో మీరు ఎలాన్ మస్క్ అయిపోవచ్చు, వివేక్ రామస్వామి అయిపోవచ్చు, అంబానీ కూడా అవ్వచ్చు. ఎవరు దీంట్లో తగ్గదు. ఎందుకంటే మీ పేరెంట్స్ మాకు ఇంతలే, మేము ఇంతే, మా వందన అనే ఆలోచన వద్దు. ప్రతి ఒక్కరు మనకు వీళ్ళందరూ చూస్తున్నాం. అంబానీ వాళ్ళ నాయన ఏం చేశాడు, ధీరుభాయ్ అంబానీ కిరోసిన్ అమ్ముతా ఉన్నాడు. కిరోసిన్ అమ్ముతా ఉన్న అంబానీ కొడుకులు ఎక్కడికెళ్ళారు? మన దేశంలోనే నెంబర్ 1 అంబానీ, ప్రపంచంలోనే నెంబర్ 8 or 6 ఏదో ఉంటాడు. అలాంటిది మీరు ఎందుకు కాకూడదు అనే ఆలోచన, మన పట్టుదల, ఎట్లుంటే మన ఆలోచనలో ఆ స్ట్రాంగ్నెస్ రావాలా. ఎప్పుడైతే మన థాట్స్ స్ట్రాంగ్గా ఉంటాయో, మన ఆలోచనలు బాగుండి మనం పట్టుదలతో ముందుకు పోవాలా, ప్రయత్నిద్దామని చేస్తే తప్పకుండా కూడా మీరు ప్రతి ఒక్కరు ఈ మాటలు కొంతమంది ఇది బాగా సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నా, వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా. అలాగే మీరందరూ కూడా ఇప్పుడు సెకండ్ ఇయర్ వెళ్తున్నారు పిల్లలు, మీరంతా కూడా నెక్స్ట్ బాగా ఎగ్జామ్స్ అన్ని రాసి ఫస్ట్ ఇయర్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు. ఈసారి సెకండ్ ఇయర్ పిల్లలంతా కూడా బాగా రాసి ఫస్ట్ ఇయర్ ఉంటే మీరు కూడా బాగా ఎగ్జామ్స్ అన్ని రాసి సక్సెస్ కావాలని ఆ వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ RIO of Tirupati District Board of Intermediate Education మన ఈ సభని అటువంటి సందర్భంగా ఈ సమావేశం వేదిక మీద ఉన్నటువంటి SDHR చైర్మన్ చక్రవర్తి రెడ్డి గారికి, సీనియర్ ఆర్టిస్ట్ మరియు స్టూడెంట్స్ మోటివేటర్ ప్రదీప్ గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. ముఖ్యంగా ఇందాక నేను రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంతా తిరుపతి జిల్లాలో నేనే చూస్తా. అయితే ఇక్కడ పోవడం కాదు, నేను చాలాసార్లు విన్నా SDHR డిగ్రీ కాలేజ్ అనేటువంటిది తిరుపతి టౌన్లో చాలా బాగున్నాయి, క్లాసులు జరగడం కానీ, స్టాఫ్ కానీ, మరి ప్లేస్మెంట్ అంటే డిగ్రీలో జాయిన్ అయితే వారు 3 years కోర్స్ అయిన తర్వాత విత్ జాబ్తో బయటకు వెళ్ళిపోతారు అనేటువంటిది విన్నాను. ఇప్పుడు ప్రాక్టికల్ కూడా చూశాను, కొన్ని దాకా స్లైడ్స్ స్క్రీన్ మీద చూశాను. ఈ సందర్భంగా నేను చక్రవర్తి రెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకు చాలామంది పేరెంట్స్ కోరుకునేది గ్రామీణ ప్రాంతం నుంచి ఎక్కువ విద్యార్థులు వస్తారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు రైతులు ఉంటారు, ప్రతి ఒక్కరు కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏమంటే మా పిల్లవారు బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి ఉద్యోగులు ఉండాలని చూడాలని వాళ్ళ సంకల్పం, వాళ్ళ కోరిక. దానికి విద్యార్థులు కూడా నేను ఇందాక చక్రవర్తి రెడ్డి గారు చెప్పేటప్పుడు చాలా విషయాలు నేను అబ్జర్వ్ చేశాను. చాలా మంచి పాయింట్ చెప్పాడు. అన్ని విషయాలు చాలా వాల్యుబుల్, విలువైనటువంటి సమాచారం చెప్పాడు. ఒక పాయింట్ కూడా ఎక్కడ వేస్ట్ చెప్పలేదు. మీరు ఇంటర్మీడియట్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ డిగ్రీ కూడా అక్కడే కంటిన్యూ అవుతే కాలేజీలో మీరు 3 years తర్వాత మీరు ఏదో కంపెనీలో సెలెక్ట్ అయ్యి జాబ్లో చేరినప్పుడు పేరెంట్స్ చాలా సంతోషిస్తారు. విద్యార్థులు కూడా చెడు మార్గంలో వక్ర మార్గాలు వెళ్లకుండా, అంటే తల్లిదండ్రులు కళాశాలకు పంపించడం, కళాశాలకు వెళ్ళాలి, క్లాసులో వినాలి, తెలియని విషయాలు తెలుసుకోవాలి, కొత్త సబ్జెక్టులు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఉద్యోగము బయటకు వెళ్ళి వెతుక్కోకుండా కళాశాలలోనే మీకు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి
మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశాలు ఎక్కడ ఉండవు. ఒక ఇంటర్మీడియట్ కోర్సు కానీ డిగ్రీ కోర్సు అయిపోతే పిల్లవాళ్ళు వెళ్ళిపోతారు. మీరు అదే కళాశాలలో ఉంటూ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కోర్సు అయిపోయేంత వరకు సాఫ్ట్ స్కిల్స్ కానీ అర్థమెటిక్ రీజనింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించింది ఏవైతే ఉన్నాయో విలువైన సమాచారాన్ని అంతా కూడా మీకు ఆ 3 years కోర్సు లోపల ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి ఎక్కడ ఉండదు, ఎవరు కూడా చేయలేదు నాకు తెలిసేంత వరకు. ఎందుకంటే నేను తిరుగుతుంటా కాబట్టి నేను చాలాసార్లు వేరే వాళ్ళు చెప్తే నేను విన్నాను. ప్రాక్టికల్ కూడా ఎప్పుడు నేను డిగ్రీ కాలేజ్కి వెళ్ళలేదు. సందర్భం 2-3 సార్లు జూనియర్ కాలేజీలో నేను జూనియర్ కాలేజ్ చూస్తా కాబట్టి వెళ్ళాను. ఒక సిస్టమేటిక్గా స్టాఫ్ కానీ అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. మరి విద్యార్థులు మీరు చెడు మార్గంలో పోకుండా తర్వాత సెల్ ఫోన్కు మీరు తీసుకుంటారు, మంచి విషయాలు చూడొచ్చు. దాంట్లో ఎన్నో ఉంటాయి. వాటిలో మీరు డిగ్రీ తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీలో ఏ కోర్స్ తీసుకోవాలి, ఆ కోర్స్ తీసుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటివి ఇప్పటి నుంచే మీరు మీ సీనియర్స్ కానీ తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని మీరు తెలుసుకోవాలి. దాన్ని యాక్షన్ ప్లాన్ అంటారంటే మీరు ప్రణాళిక పద్ధత. అంటే మీరు ఇంటర్మీడియట్లో చదువుతున్నారు, ఏ విధంగా ఎంసెట్ నీట్ ఏవైతే మీరు ప్లాన్ ఉంటుందో, నేను నీట్ రావాలి, నాకు లేకపోతే మన స్టేట్ ర్యాంక్ రావాలి, ఎంబీబీఎస్ కావాలి, ఇంజనీరింగ్ కావాలి, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ కావాలని మీరు మైండ్లో ఉంచుకొని కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ డిగ్రీలో చేరినప్పుడు కూడా ఇంటర్మీడియట్ తర్వాత మీకు ఒక గోల్ ఉండాలి. అంటే ఒక సంకల్పం, దృఢమైన సంకల్పం అనేటువంటిది ఉండాలి. నేను ఈ కోర్సు చదువుతున్నాను, నాకు ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి ఉండాలి. అప్పుడు మీరు అనుకున్నటువంటిది సాధిస్తారు. అంటే సంకల్ప బలం అంటారు. నువ్వు ఎంత దృఢమైన సంకల్పం చేస్తావో నీకు కష్టపడితే భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు కళాశాలకు పంపించినప్పుడు కళాశాలకు వెళ్ళకుండా చెడు మార్గాలు వెళ్ళి తర్వాత ఇంకోటి ఫ్రెండ్షిప్ అని అంటారు. ఇంకోటి మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. అంటే మనము ఈ విద్యార్థితో స్నేహం చేస్తే సన్మార్గంలో వెళ్తామనేటువంటి వాళ్ళతో స్నేహం చేయండి. స్నేహం చేయకుండా కూడా నష్టం ఏమి లేదు. తల్లిదండ్రులు గౌరవించండి, పెంచి పెద్ద చేసి తల్లిదండ్రులను మోసం చేయకండి. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఎవరికైతే ఉంటాయో జీవితంలో ఉన్నత స్థానాన్ని అనుభవిస్తారు. నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. తల్లిదండ్రులు మోసం చేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా జీవితంలో పైకి రాలేదు. తల్లిదండ్రులు పీడించడము, డబ్బులు డిమాండ్ చేయడము చూస్తున్నాం వ్యవస్థలు సమాజంలో, టీవీలలో, పేపర్లో కూడా. డబ్బుల కోసం తల్లిదండ్రులను హత్య చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే మన వాళ్ళు కూడా హత్య చేస్తున్నారు. ఇవంతా కూడా క్రిమినల్ ఆలోచనలు విద్యార్థికి ఉండకూడదు. కాబట్టి మంచి ఆలోచనలు, మంచి భావాలు ఇవన్నీ కూడా మన ప్రదీప్ సార్ చెప్తారు మీకు. నేను చాలాసార్లు టీవీలో కూడా సార్ ప్రోగ్రామ్ చూశాను. ఎందుకంటే మన మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కూడా నేను అభినందిస్తున్నాను. పిల్లలకు చదివే కాకుండా సంస్కారం అనేటువంటిది ప్రస్తుత కాలంలో చాలా అవసరం. చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో, సన్మార్గంలో వెళ్ళి మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. తల్లిదండ్రుల చేతులు ఉండదు, టీచర్ల చేతుల్లో కూడా ఉండదు. దిశానిర్దేశకతను అధ్యాపకులు చెప్తారు. క్లాస్లో 100 మంది పిల్లలు ఉంటే 100 మందికి మాస్టర్ ఒకే విధంగా చదువు చెప్తారు. కానీ ఇంటెలిజెన్స్ పిల్లలకు చెవులో చెప్పి మిగతా వాళ్ళకు సైలెంట్గా స్లోగా చెప్పరు. కానీ అక్కడ వినేటువంటి వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ బట్టి ఒకరు మరీ హార్డ్ వర్క్ చేసి దాన్ని రీచ్గా కావాలని కొంతమంది క్లాస్లోనే విని వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ని బట్టి ఉంటుంది, మేధస్సును బట్టి ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా డిసప్పాయింట్ కాకూడదు. మేము చదువులో ఫెయిల్ అయినాము, తర్వాత మాకు ఉద్యోగం రాలేదని సూసైడ్స్ ఇలాంటివన్నీ కూడా వెళ్ళకూడదు. చావు అంటే సమస్యకు చనిపోవడము, చావు అనుకుంటే అందరూ ప్రపంచంలో ఎవరు మిగలరు, ప్రేతాత్మగా తయారవుతారు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఎవరితో స్నేహితులు పంచుకోవాలి. తర్వాత అలాంటి విషయాలన్నీ నేను చెప్పడం కంటే సార్ ప్రదీప్ గారు చెప్తారు మీకు అవన్నీ కూడా దీంట్లో. కాబట్టి విద్యార్థులను అందరూ కూడా నేను కోరుకునేది నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిన వెంటనే మీకు ఉద్యోగ అవకాశాలు ఒక కానుకలాగా వస్తుంది. కాబట్టి మంచి కోర్సు తీసుకొని మరి హైయెస్ట్ స్ట్రెంత్ కూడా ఉన్నట్లు నేను విన్నాను. నేనైతే ఇంతవరకు మేనేజ్మెంట్ వాళ్ళైతే నాకు తెలియదు, అంటే నేను ఎప్పుడు చూడలేదు. బయట మామూలుగా ఫీల్డ్లో తిరుగుతుంటాను కాబట్టి చాలాసార్లు చెప్పారు
ఎస్డిహెచ్ఆర్ కాలేజీ చాలా బాగా స్ట్రెంత్ ఉన్నారు, మంచి స్టాఫ్ ఉంది, ప్లేస్మెంట్ సెల్ కూడా అదే. తర్వాత మీరు విద్యార్థులు కూడా ఇంకా ఎవరైనా కూడా ఉంటే మరి డబ్బులు ఖర్చు లేకుండా మరి రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా మరి కోచింగ్ కావాలంటే మనం సపరేట్ డబ్బులు ఖర్చు వెళ్ళాలి. డిగ్రీ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలంటే ఇంటర్ తర్వాత కోచింగ్ సెంటర్లో డబ్బులు పెట్టి మరి కోచింగ్ తీసుకోవాలి. అలాంటివి లేకుండా మీ ఇన్స్టిట్యూషన్లోనే అన్ని సౌకర్యాలు కల్పించారు కాబట్టి ఇక్కడే చదువుకొని మంచి మార్గంలో మంచి విద్యార్థులు రాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని మీ భవిష్యత్తు బంగారం పట్ట అవుతుంది సన్మార్గంలో పోతే. కాబట్టి స్నేహాలు అనేటువంటి మంచి వాళ్ళతో చేయండి, డ్రగ్స్కి అడక్ట్ కావద్దండి, చెడు మార్గంలో వెళ్ళొద్దండి. సూసైడ్స్ అనేటువంటివి సమస్యగా పరిష్కారం కాదు, ధైర్యంగా ఉండాలి. అలాంటి ఆలోచనలు మీకు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్తో మీ యొక్క బాధలు పంచుకోండి, లేదా మీ క్లాస్ టీచర్స్ ఉంటారు, మీ టీచర్స్తో మీ సమస్యలు చెప్పండి. మానసిక రోగులుగా ఉండకూడదు. ఎందుకంటే ప్రపంచంలో సమస్యలు అనేవి ప్రతి వ్యక్తికి ఉంటాయి. మరి సమస్యలు ఉన్నాయంటే సమస్యలు రావడము, అవి సమస్యలు వస్తుంటాయి, మనం ఐడెంటిఫై చేసుకొని వెళ్ళాలి. అది మార్గం. కాలము సమస్య పరిష్కారము చూపుతుంది. కాబట్టి విద్యార్థులందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు కాబట్టి ఈ మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులై డిగ్రీలో చేరి ఉద్యోగ అవకాశాలతో మీరు మరి వెళ్ళాలని, తల్లిదండ్రులు మంచి పేరు తెస్తారని మరి కోరుతూ SDHR Education Institutions and Mr. Chakrapani sir to please, on a token of gratitude, we have to felicitate our guest, Mr. Arayana Garu. Would like to request the management to please felicitate. A form of claps. Thank you very much sir on behalf of our institutions for taking your presence today here in blessing our students for their successful career. Once again, thank you, sir. Are you ready? So, చక్కగా ఆయన ప్రసంగాన్ని